హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 143. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వు రోషన్ గురించి భయపడకు. ఇక్కడ అందరూ నీకు కావాల్సిన వాళ్ళే ఉన్నారు. నువ్వు చెప్తే వినేవాళ్లే ఉన్నారు, సరేనా అని అంది బామ్మ. సరే బామ్మ అని అంది మీరా. ఇదిగో, ఇది నీకోసం చంద్రహారం. ఇది నాది, కానీ ఇది నేను నా మీరా తల్లికి ఇస్తున్నాను అని చంద్రహారం ఉన్న డబ్బా మీరా చేతిలో పెట్టింది సూరమ్మత్త. కానీ ఇదెందుకు బామ్మ అని అడిగింది మీరా. నా బంగారు తల్లి రేపు అచ్చం లక్ష్మీదేవిలాగా ఉండాలని అని అంది సూరమ్మత్త. ఓ, అయితే ఇది నా నిశ్చితార్థం కోసమా అని అడిగింది మీరా. అవును, ఇది నీకోసమే. రేపు నిశ్చితార్థంలో ఇది నువ్వు వేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంది సూరమ్మత్త. కానీ బామ్మ, ఇది నాకెందుకు? నీకు కూడా మనవరాలు ఉంది కదా, తనకివ్వవా అని అడిగింది మీరా. తనకు కూడా చేయించానురా, ఇది నీకు. తను మోడ్రన్ అమ్మాయి కదా, అందుకే తన కోసం కొత్తవి చేయించాను. అవే తనకి ఇష్టం కూడా. కానీ నీకోసం ఇది నాది కాబట్టి ఇస్తున్నాను అని అంది సూరమ్మత్త. అత్తయ్య ఏమన్నా అంటే ఇవాళ అత్తయ్యని అంత కోపంగా చూసేసరికి నాకెంత భయం వేసిందో తెలుసా? మళ్ళీ నాన్నకి నా మీద ఏవో చెప్పి నన్ను గదిలో బంధిస్తుందేమో అని అనుకున్నాను అని అంది మీరా. అలా ఎలా చేస్తుంది? మేమందరం ఉన్నాం కదా. ఇప్పుడు మీరాని ఎవ్వరూ బంధించరు, ఎవ్వరిని బంధించనివ్వను కూడా. ఎందుకంటే నా మీరాకి చాలా ధైర్యం వచ్చేసింది కదా అని మీరా గడ్డం పట్టుకొని ప్రేమగా అంది బామ్మ. అవును బామ్మ, నాకు కూడా చాలా ధైర్యం వచ్చింది. నేను కూడా ఇక మీదట గదిలోకి వెళ్ళి దాక్కోను. అమ్మతో, నీతో, అందరితోనూ ఉంటాను అని కొంచెం కాన్ఫిడెంట్గా అంది మీరా. నా బంగారు తల్లి, అలాగే ధైర్యంగా ఉండాలి. రేపు కూడా కొత్త వాళ్ళని చూసి భయపడకు, వాళ్ళు కూడా మన వాళ్ళే అని మెల్లిగా రేపటి కోసం మీరాని ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది సూరమ్మత్త. నాకు ఆ అబ్బాయి చెప్పాడు బామ్మ, మేము రేపు అదేంటది ఏదో అన్నాడే, ట్రయల్ చేస్తున్నాం అని గౌతమ్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ అంది మీరా. అంటే అని అర్థం కానట్టు అడిగింది బామ్మ. అంటే మరి నేను పరీక్షలు రాయాలి కదా, అక్కడ చాలామంది కొత్త వాళ్ళు వస్తారని మంజు చెప్పింది. మరి వాళ్ళందరూ ఉండగా నేను ధైర్యంగా పరీక్ష రాయాలి అంటే నేను ధైర్యం తెచ్చుకోవాలి కదా. అలా ధైర్యం తెచ్చుకోవాలి అంటే ముందు కొంతమంది కొత్త వాళ్ళని అలవాటు చేసుకోవాలని ఆ అబ్బాయి చెప్పాడు. అందుకే ఇప్పుడు కొంతమంది కొత్త వ్యక్తులని ఇంట్లోకి తీసుకొస్తాము అని కూడా చెప్పాడు. నాకప్పుడు ధైర్యం ఉందో లేదో చూసి మళ్ళీ కొత్త వాళ్ళని నా పెళ్లి వరకు తీసుకొస్తాడంట ఆ అబ్బాయి. అప్పుడు నేను మెల్లిమెల్లిగా ధైర్యం తెచ్చేసుకుంటాను, నా పరీక్షలు రాస్తాను అని ఎక్సైట్మెంట్ అవుతూ అంది మీరా. గౌతమ్ నీకు ధైర్యం చెప్పేశాడా? అయితే ఇంకా మేమెవ్వరం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట అని మంజుని చూసి నవ్వుతూ అంది సూరమ్మత్త. కానీ బామ్మ, ఈ నిశ్చితార్థం, పెళ్ళి ఇవన్నీ నాకు ధైర్యం చెప్పించడానికేనా అని అడిగింది మీరా. ఈ ప్రశ్నకి బామ్మకి ఇంకా మంజుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అసలు పెళ్ళంటే ఏంటో కూడా తెలియని మీరాకి ఇప్పుడు పెళ్లి చేయడం ఏంటో అసలు వాళ్ళు మనసుకి ఒప్పలేదు. కానీ రాజారావు గారు చెప్పినందువల్ల పెళ్లికి ఒప్పుకున్నారు. ఓ అమ్మాయి, ఏం చేస్తున్నావు అంటూ గది బయట నుంచే అడిగాడు గౌతమ్. నీ గురించే మాట్లాడుతున్నాం అబ్బాయి, రా లోపలికి రా అని గౌతమ్ని లోపలికి పిలిచింది మీరా. నా గురించి అంతగా ఏం చర్చలు చేస్తున్నారమ్మాయి అని మీరా స్టైల్లోనే అడిగాడు గౌతమ్. మరేమో మనిద్దరం అది ట్రయల్ చేస్తున్నాం కదా, దాని గురించి చెప్తున్నా అని అంది మీరా. ట్రయలా? ఏం ట్రయల్ అని అడిగాడు గౌతమ్. అదే అబ్బాయి, కొత్త వాళ్ళని తీసుకొచ్చి నాకు భయం ఉందో లేదో చూద్దామని అన్నావు కదా, దాని గురించి చెప్తున్నా అని అంది మీరా. ఓ అవును కదా, చెప్పావా మరి అని అడిగాడు గౌతమ్. చెప్పాను. నీకు ఇంకో విషయం తెలుసా? నేను అన్ని బుక్కుల్లో నుంచి సగం చదివేశాను. ఇప్పుడు ఆ సగంలో నుంచి నన్ను ఏదైనా అడుగు, నేను అన్నీ చెప్తాను. మంజుకి కూడా చెప్పాను,
మంజు నన్ను అన్ని ప్రశ్నలు అడిగింది, నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని సంతోషంగా ఇంకా గొప్పగా చెప్పుకుంది మీరా. కానీ అక్కడికి వెళ్ళి రాయాలి, మరి రాయగలుగుతావా అని అడిగాడు గౌతమ్. అయ్యో నేను రాశాను కూడా, ఆగు చూపిస్తా అంటూ లేచి మంజు తనకి పెట్టిన చిన్న చిన్న టెస్టులు తీసుకొచ్చి గౌతమ్కి చూపించింది మీరా. ఇవి మంజు నాకు పెట్టిన పరీక్షలు, నేను అన్నిటికీ సమాధానం రాశాను. మంజు దీనికి టిక్ కూడా పెట్టింది, చూడు గుడ్ కూడా రాసింది. గుడ్ అంటే ఏంటో తెలుసా, చాలా మంచి అమ్మాయి అని. చిన్నపిల్లలకి స్కూల్లో అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తే టీచర్ వెరీ గుడ్ అని పేపర్ మీద రాస్తుంది కదా, అది వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నలకు చూపించి ఎంత ఆనందపడిపోతారో అలాగే మీరా కూడా గౌతమ్కి తన మార్కులు చూపించి తెగ ఆనందపడిపోయింది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు, తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వాళ్ళ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మా ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.